రైట్గా డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు అండ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీకాంత్ గారు జాయిన్ అవుతున్నారు అండ్ సీనియర్ విశ్లేషకులు జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. రైట్, మానవతారాయ్ గారు ముందు మీతో స్టార్ట్ చేద్దాం. సుమారు 1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది అని చెప్పి ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. రికార్డుల్లో చూపిస్తున్నటువంటి నిల్వలకు స్టాక్ యార్డ్స్లో ఉన్నటువంటి నిల్వలకు భారీ వ్యత్యాసం కనబెడతా ఉంది. ఎక్కడ తేడా వచ్చింది? ఇంత తేడా రావడానికి కారణం ఏంటి? తట్టెడు బొగ్గు కూడా మాయం కాలేదు అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు భట్టి విక్రమార్క. కానీ ఇక్కడ 1600 కోట్ల బొగ్గు స్కామ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏం దొరకట్లేదు. సింగరేణి పట్టుకున్నారు. బాల్కాసు మనం ఏం చేసిన మొన్న సింగరేణిలో ఉద్యమం లేవనెత్తాలని చెప్పి సింగరేణి భవనాన్ని తగలబెట్టండి, రైలు పట్టాలు కూసేయండి అంటే ప్రజల్లో సంచలనం సృష్టించాయన మన వైపు తిప్పుకుందాం అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనకు జైలు పాలయ్యండి. కాబట్టి మేమేమంటామంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా పారదర్శకంగా ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం నడుస్తున్న ప్రభుత్వం. గతంలో చర్చ వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా విచారణ జరుపుకోమన్నా వాళ్ళు విచారణ జరిపారు. ఏం తేలింది అక్కడ? ఇది నైని బొగ్గు సంబంధించిన దాంట్లో సైట్ విజిట్ సర్టిఫికెట్ అప్పుడు అక్కడ ఎటువంటి అక్రమాలు జరగలేదు, అసలు టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు అని తేల్చి చెప్పింది. ప్రభుత్వం అదే ఇప్పుడు రద్దు చేయడం టెండర్లు రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? టెండర్లు రద్దు అంటే ఆరోపణలు వచ్చిన జవాబుదారితనం. అయిన ప్రభుత్వాలు అట్లనే చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. గతంలో ఎన్ని ఆరోపణలు వాస్తవాలు కళ్ళ ముందు పెట్టినా కనీసం ఇప్పుడు కూడా అవే ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వం పైన. ఈ ఉత్త ఆరోపణలే ఇవి ఉత్త ఆరోపణలే. వాళ్ళకి ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం చేసే ఆరోపణల్లో నిజమైన ఆరోపణలు, ఉత్తుత్తి ఆరోపణలు నిగ్గు తేల్చాల్సింది ఎవరు? వినండి, 1600 కోట్లు అంటున్నారు. 1600 కోట్లు బొగ్గు ఎక్కడే పోద్దంటే విద్యుత్ సరఫరా సంస్థలకు, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అక్కడ సరఫరా చేయబడుతుంది. అంతేగాని దాన్ని అక్కడ దాచుకోవడానికి దోచుకోవడానికి కూడా అవకాశం లేదంటే వీళ్ళు ఆరోపణలు చేయడం కూడా రావట్లేదు వీళ్ళకి. అంటే మూసీ పునరుజ్జీవనంలో కనుక ప్రారంభం కాకముందే ఒకరేమో 1,00,000 కోట్లు అంటే ఇంకో ఆయన 2,00,000 కోట్లు అంటాడు. అదేవిధంగా మన పరిశ్రమల్ని దూర ప్రాంతాలకు సరళించి హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో అసలు ఇప్పటికి కూడా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలే. దానిలో ఒక ఆయన బీఆర్ఎస్ వాళ్ళు 5 లక్షలు అంటే బీజేపీ వాళ్ళు లేదు 6 లక్షలు అంటారు. ఈ విధంగా పోటీ పడి వేలం పడబడుతున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పారదర్శకంగా పరిపాలిస్తుంటే ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి మేము ఇప్పటికి కూడా గతంలో మన బొగ్గు మన పరిశ్రమల్లో గ్రానైట్ విషయంలో అసెంబ్లీలో అన్నాం, మీరు దేనికి ఎక్కడ విచారణ జరపండి అక్కడ విచారణ జరుపుతాం, సిబిఐ కూడా ఇవ్వండి, మేము అనుమతిస్తాం అన్నాం. ఎవరున్నారు? అదేవిధంగా 10 సంవత్సరాల పిఆర్ఎస్ పాలనలో జరిగిన గ్రానైట్ దోపిడీ కానీ ఏదైనా కానీ దాంట్లో తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో మీరు ఎక్కడ విచారణ జరపమంటే అక్కడ విచారణ జరుపుతాం అన్నాం. తర్వాత ఏమైంది? సిబిఐకి ఫిర్యాదు చేశారా చెప్పండి? తర్వాత విచారణ జరిపితే వీళ్ళ అవినీతి మొత్తం కూడా గ్రానైట్లో రాయల్టీలు ఎగ్గొట్టి తర్వాత పన్నులు ఎగ్గొట్టి కోట్లాది రూపాయలు వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ బీజేఆర్ఎస్ కార్యకర్తలకే ఉన్నాయి గ్రానైట్లు, వాళ్ళే ఎగ్గొట్టారని చెప్పి ఇప్పుడు గన్ల పరిశ్రమ శాఖ వాళ్ళు తేల్చడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఏ ఆరోపణలు చేసినా దాని వెనక వాళ్ళ యొక్క అవినీతి మొత్తం కూడా బయటపడుతుంది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక సింగరేణి సంస్థ స్పష్టంగా చెప్పింది. వీళ్ళ ఆరోపణ ఇప్పుడు కాదు, ఇయ్యాల కాదు, ఎప్పుడో చెప్పింది సింగరేణి సంస్థ. కాబట్టి వీళ్ళ ఆ వ్యవహారం ఎట్లుందంటే ఏదో రకంగా బాల్కా సుమన్ చెప్పినట్లు సింగరేణి ఆ రోజు సింగరేణి సమావేశంలో జరిగింది బాల్కా సుమన్ వ్యవహారం మొత్తం కూడా. కాబట్టి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు మాయాజాలం చేసైనా సరే, జనాల్ని మోసం చేసైనా సరే, జనం మన వైపు రావటం లేదు, బెదిరించైనా సరే, మారణ హోమం సృష్టించైనా సరే తెలంగాణ రాష్ట్రం అధికారం కోల్పోయినాం కాబట్టి మళ్ళీ ఒకసారి అధికారం చేపట్టాలనే దురుద్దేశంతో దుర్మార్గంతో వీళ్ళు ఉన్నారని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి మేము దేనికైనా సిద్ధం. మీరు కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థకి వాళ్ళ వాటా కూడా ఉంది కాబట్టి బీజేపీని విచారణ జరపమనండి. గతంలో జరిపి వాళ్ళు ఏమైందో వాస్తవాలు తెలుసుకున్నారు. అదే మేమేమంటున్నాం, మహేశ్వర్ రెడ్డి గారు విచారణ జరపండి, సిబిఐని ఆహ్వానించిన మేము. గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిబిఐ రాకుండా అడ్డుకుంటే ఇలా ఆహ్వానించాం. సిబిఐ లేకపోతే మీ ఇష్టం, ఇంటర్పోల్ ఏదంటారో దాంతో విచారణ జరిపేయండి. కాబట్టి వాస్తవాలని అంటే ఉన్నటువంటి అంశాన్ని మసిబూసి మారేడికాయ చేసి రాజకీయ లబ్ధి కోసం
బీఆర్ఎస్ పార్టీ వాడుకోవాలని ప్రయత్నం. ఎందుకంటే రైతులు రావట్లేదు, ప్రజలు రావటం లేదు, ఎవరు రావట్లేదు. ఏ ఉద్యమం లేకపోయినా సరే దాని అగ్నికి ఆజ్యం పోసే విధంగా నెయ్యి పోసి నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓన్లీ కేవలం ఈ బొగ్గు నిల్వల్లోనే కాదు, మీ పైన వచ్చినటువంటి ఆరోపణలు మానవతరే గారు వినండి. ఓబీ కాంట్రాక్టుల తొలగింపు కావచ్చు, సోలార్ ప్రాజెక్టులు కావచ్చు, వినాలి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి ఈ విధంగా ఎన్టీఆర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారు వీళ్ళు. చేపిస్తున్నారు ఆ విధంగా వాళ్ళతో. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు బొగ్గుగల్లతో కాదు, అంతటితో ఆగిపోలేదు. ఓబీ కాంట్రాక్టుల తొలగింపులో కావచ్చు, సోలార్ ప్రాజెక్ట్స్ కావచ్చు, పేలుడు పదార్థాల కొనుగోళ్లు కావచ్చు, డీజిల్లో కావచ్చు, వీటన్నింటిలో కూడా అక్రమాలు జరిగాయి అని ఆరోపిస్తా ఉన్నారు. ఇప్పుడు బాగా 10 ఏళ్ళు రుచిమరి గారు అవినీతి చేసి, కాబట్టి వాళ్ళు అపోహపడతా అట్లే ఉంటుంది అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, జాతీయ పార్టీలు చాలా జాగ్రత్తగా ఉంటాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ప్రాంతీయ పార్టీ లాగా దేవుడు మాట్లాడు ఏదన్నా మేనేజ్ చేస్తా అనుకుంటారు. అట్లా చేయబట్టే కదా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆస్తి ఇలా ఎక్కడుంది. కరెంటు బిల్లు కట్టలేని బీఆర్ఎస్ పార్టీ ఇలా దేశంలోనే అత్యంత ధనికవంతమైన ప్రాంతీయ పార్టీ. నేను చెప్పిన మాట కవిత గారు చెప్తారు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవిత గారే చెప్తున్నారు. గుంటనక్కలు ఎవరు, దెయ్యాలు ఎవరు, ఏ విధంగా అవినీతి జరిగిందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తున్నారు. కాబట్టి వారు చెప్పే మాటలు వింటే అర్థమైపోద్ది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంచిగా సక్రమంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఇవాళ ప్రజారంజకంగా పరిపాలిస్తుంటే వీళ్ళకి జనాలు రాక ఈ విధంగా పెట్టుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి నిజం. రైతు భరోసా కూడా రేపు 30వ తారీఖున విడుదల చేయబోతున్నాం. ఇక మాట్లాడటానికి ఏం లేదు వీళ్ళకి. కాబట్టి ఏం చేయాలా, కాసేపు నిరుద్యోగ సమస్య అక్కడ కూడా లేదు, కాసేపు రైతులు అన్నారు, ఆ రైతులు కూడా వీళ్ళ దగ్గర రాలేదు. మేము రామన్నారు, వాళ్ళు ధర్నాలు చేస్తే 4-5 రైతు భరోసా 30వ తారీఖు వేస్తామని చెప్తున్నారు. ఎన్ని బాకీలు ఉన్నాయి ఇప్పటికి? ఇప్పుడు 30,000 కోట్లు వాళ్ళు ఉన్నప్పుడే ఉన్నాయి. 2014 నుంచి 23,000 వరకు సింగరేణి బకాయిలు పెట్టిందే. సింగరేణి బకాయిలు కాదు, మీరు అన్నారు కదా రైతు భరోసా ఇస్తాం 30వ తారీఖు అని. ఇప్పటికీ మీరు 3 సార్లు ఇవ్వాల్సి ఉంది, ఒకసారికి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. 30 సార్లు కందకలేని దొరద కత్తికెందుకు. రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని దేవుడు అంటున్నారా మీరు వేస్తుంటే? ఇలా మాకు సకాలంలో అందిస్తాడు. ఇలా రాష్ట్ర చితికిపోయినటువంటి ఆర్థిక పరిస్థితి ఒక దేవుడు లెక్క మాకు చేస్తాడు. సన్న బియ్యం ఇస్తాడు, రేషన్ కార్డులు ఇచ్చిండు, ఇలా ఉచిత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాడు, 45 లక్షల సబ్సిడీ సిలిండర్ ఇస్తాడు, 2 లక్షల సిలిండర్ 45 లక్షల సిలిండర్లు. వెళ్ళండి గ్రామాల్లోకి వెళ్ళండి, కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్తారు. గ్రామాల్లోకి వెళ్తున్నాం, మాకు ఆ ధీమా ఉంది. గ్రామాల్లోకి వెళ్ళినాం, ఓట్లలో గెలిచినాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసిన మహిళలను అడిగితే చెప్తారు, 10,000 ఉచిత బస్సు ప్రయాణం చేసిన మహిళలను అడిగితే ఆనందం ఏందో వాళ్ళు చెప్తారు. రామూర్తి గారు లేదు, జనాలు రాకే వాళ్ళు ఓకే మానవత్ గారు